శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి ఫలితాలను తెలుసుకుందాము. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాలలో గురువు, చతుర్థ, తృతీయ స్థానాలలో కేతువు, దశమ భాగ్యస్థానంలో రాహువు, లాభస్థానంలో శనేశ్వరుడు గ్రహాల సంచారం కలదు. జన్మజాతకంలో శనిగ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని తగిన శాంతి క్రతువులు జరిపించండి, సత్ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం శ్రీ లక్ష్మీనారాయణ పాశుపత హోమాన్ని జరిపించండి, చేతికి శక్తి కంకణాన్ని ధరించండి. వృషభ రాశి వారి ఉద్యోగ విశేషాలను తెలుసుకుందాము. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు. కార్యాలయంలో మీ వ్యక్తిగత అభివృద్ధిని చూసి ఓర్వలేక కుళ్ళుకొనేవారు ఉంటారు. ఎంతో కష్టపడి ప్రతి ఒక్క పనిని చక్కబెట్టగలుగుతారు. ప్రాజెక్టులని, క్లయింట్స్ని సమర్థించగలుగుతారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది. ఈ సంవత్సరం నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. సంవత్సర ద్వితీయార్థంలో ఉద్యోగం మారాలన్న ఆలోచనలు కలుగుతాయి. ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి వ్యాపార విశేషాలు తెలుసుకుందాము. లైసెన్స్లు, రెన్యువల్స్, లీజులు, కాంట్రాక్ట్లు, సబ్ కాంట్రాక్ట్లను దక్కించుకోగలుగుతారు. మీకున్న మంచి పేరు కారణంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. చిన్న వ్యాపారాలు, మెకానికల్, టైలరింగ్, కన్స్ట్రక్షన్, కాంట్రాక్ట్ వర్క్స్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు బాగుంటుంది. ఎప్పటికప్పుడు పెట్టుబడులు మరింతగా పెట్టవలసిన పరిస్థితులు వస్తాయి. దానికి తగ్గట్టుగా మంచి ఆదాయాన్ని కూడా పొందుతారు. ఈ రాశి వారి కుటుంబ వ్యవహారాలు: స్వగృహం కొనుగోలు చేస్తారు. స్నేహితుల ద్వారా, సన్నిహితుల ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. దూరానున్న ఆత్మీయుల ద్వారా ఎప్పటికప్పుడు మంచి సమాచారాన్ని పొందుతారు. విదేశాలలో ఉన్నవారితోటి సత్సంబంధాలను ఏర్పరచుకొని ఎప్పటికప్పుడు వాళ్లకు మంచి సలహాలను, సూచనలను ఇవ్వటము, వాళ్ళ ద్వారా ప్రయోజనాలను పొందటము జరుగుతుంది. నూతన వస్తువులు, వస్త్రాభరణాలు, సువర్ణ ఆభరణాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేస్తారు. మనస్తృప్తిని, సంతోషాన్ని కలిగి ఉంటారు. ఎన్నో రకాల సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నాము. మన జీవితంలో మనం ఈ స్థాయికి ఎదుగుతామని ఎవ్వరూ ఊహించలేదు. దైవబలం తోడుగా ఉంది. చేసిన కష్టం అక్కరకు వచ్చి సుఖంగా ఉన్నాము అన్న ఆలోచనలు మీకు ఏర్పడతాయి. కుటుంబంలో కొంతమందిలో మాత్రము ఈ కృతజ్ఞతా భావన, సంతోషము ఏమీ ఉండవు. ఎంత ఉన్నా ఏదో ఒక ఏడుపు, ఏమి జరిగినా ఓ సంతోషం అనేది మాత్రం కలగదు. వాళ్ళ జీవితాలలో మీరు మార్పు తీసుకురాలేరని తెలుసుకుంటారు. కొన్ని అవసరాల నిమిత్తం స్నేహితులను ఆర్థిక సహాయం కోరుతారు. అవి మీకు లభిస్తాయి. సంతానం పురోగతి గత సంవత్సరం మీద ఈ సంవత్సరం బాగుంటుంది. ఆశాజనకమైన వాతావరణం సూచిస్తున్నది. ఈ రాశిలో జన్మించిన వారి వ్యక్తిగత అభివృద్ధి తెలుసుకుందాము. షార్ట్ టెంపర్ ఇష్యూస్ అంటే అతి కోపము పెరుగుతుంది. నెగ్లిజెన్సీ వలన ఇబ్బంది పడే అవకాశం ఉంది. సొంత అభీష్టం నెరవేర్చుకోవాలన్న పట్టుదల ఎక్కువగా ఉంటుంది. దీని వలన అయిన వాళ్లతో గొడవలు రావచ్చు. ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాలు చేస్తారు. యోగా, మెడిటేషన్, సూర్య నమస్కారాలు, వ్యక్తిగత ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చాలా వరకు తీసుకుంటారు. డెవలప్మెంట్ అన్నాము, వ్యక్తిగత అభివృద్ధి అన్నాము, మరి షార్ట్ టెంపర్ ఇష్యూసు, నెగ్లిజెన్సీ అన్నారేంటి అని అనుకుంటున్నారేమో. అవి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉండే అడ్డంకులండి. వాటిల్లో నుంచి మీరు ఎదిగితేనే
మీ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఆస్తి వస్తుంది, ఈ పాస్తి వస్తుందని నేను చెప్పదలుచుకోలేదు. మీకు ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఉండబోయే మైనస్ల గురించి చెప్తున్నాను. ఆ మైనస్సుల్ని ప్లస్లుగా చేసుకోవాల్సిన బాధ్యత మీదే. అప్పుడు మీకు డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఎక్స్ట్రా కరికులర్స్, స్పోర్ట్స్, ఇతర అంశాలు తెలుసుకుందాము. క్రీడా రంగంలో మంచి రాణింపు, గుర్తింపు ఏర్పడుతుంది. కొత్త అవకాశాలు, కొత్త ప్రయత్నాలు చేస్తారు. విదేశాలలో ప్రజాదరణ పొందే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. చేతిలో రూపాయి లేకపోయినా చేయాలనుకున్నది చేస్తారు. పిల్లల వికాసం కోసం కొత్తగా ఆటల్లో చేరుస్తారు. ఈ రాశిలో జన్మించిన వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. రైతులకు అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులు తిరిగి దక్కించుకుంటారు. వాణిజ్యపరమైన పంటలు, కూరగాయలు, పూల తోటలు పుష్కలంగా పండుతాయి. మంచి ఆదాయాన్ని ఇస్తాయి. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు కూడా నెరవేరుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టి కవులకు భూములను తీసుకునే ఆలోచనలు నెరవేరుతాయి. వ్యవసాయ సంబంధమైన వ్యాపారాలలో ఉన్నవారికి కూడాను ఈ సంవత్సరం ఆదాయం బాగుంటుంది. కొత్త బ్రాంచెస్ని ఓపెన్ చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విశేషాలను తెలియజేస్తా. ఈఎన్టీ సమస్యలు, వెన్నునొప్పి, శిరోవేదనతో సతమతమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఎక్కువ శాతం ఆహార నియమాలను పాటించక అవస్థపడతారు. వైద్యులను సంప్రదించి మంచి నిర్ణయం తీసుకోండి. వాళ్ళు ఇచ్చిన సలహాలు, సూచనలు నిరాకరించవద్దు. ఈ వృషభ రాశి వారి ఆర్థిక విశేషాలను తెలుసుకుందాము. సంవత్సర ప్రథమార్థము, ద్వితీయార్థము ఆర్థికంగా బాగుంటుంది. కొత్త విషయాలు కలిసి వస్తాయి. ఆర్థిక పురోగతికి కారణమవుతుంది. భూ సమస్యలు తీరి భూలాభాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థుల పరిస్థితి తెలియజేస్తాను. విద్య, ఉన్నత విద్య, విదేశాలలో విద్య అభ్యసించడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త భాషలు నేర్చుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ఫలితాలను అందుకుంటారు. గొప్ప కళాశాలలో సీటుని పొందగలుగుతారు. మీ కోరిక మేరకు మంచి సబ్జెక్ట్ని కూడా పొందుతారు. కొన్ని వస్తువులు, కొన్ని వనరులు లోటు ఏర్పడవచ్చు. అయినప్పటికీ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కొన్ని విలాసాలకు దూరంగా ఉంటే మంచిదని భావిస్తారు. కొంతకాలము ఉపాధ్యాయులతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువలన ఎడిషనల్గా ట్యూషన్లు పెట్టించుకొని టైము ఎక్కువగా కేటాయించి శ్రద్ధ పెట్టి చదువుకొని ఆ లోటుని భర్తీ చేసుకుంటారు. ఈ నిమిత్తము ధనం ఊహించనంత స్థాయిలో ఖర్చు అవుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సర విశేషాలను తెలియజేస్తాను. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఉపాధి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. సొంత కాళ్ళ మీద నిలబడాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. మంచి అవకాశాలు కూడా మిమ్మల్ని వరిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న మీ సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఎప్పటికప్పుడు మీకు మంచి సమాచారాన్ని అందిస్తారు. తద్వారా మీరు ప్రయోజనాలను పొందుతారు. లీజులు, లైసెన్స్లు, టెండర్లు, కాంట్రాక్ట్లు, సబ్ కాంట్రాక్ట్లను పొందుతారు. మానసిక ఉత్తేజాన్ని కలిగి ఉంటారు. ఇందులో కొన్ని పనులు మీరు చేయడము, మరికొన్ని ఇతరులకు బాధ్యతగా అప్పగిస్తారు. ఒకానొక స్థలాన్ని డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ స్థిరాస్తులను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. కుటుంబపరమైన ఆలోచనలు, వ్యక్తిగత అభివృద్ధి ఆలోచనలు కలిపి చూడకూడదని గట్టిగా నిర్ణయించుకుంటారు. దైవ దర్శనం కోసం ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న ప్రయాణాలు, దూర ప్రయాణాలు తరచూ చేయవలసి వస్తుంది. అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. మీ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం కలిసి వస్తుంది.
మంచి ధనాదాయాన్ని పొందుతారు. ఆరోగ్య విషయాలలో ముమ్మాటికి జాగ్రత్తలు అవసరం. నిర్లక్ష్యం కారణంగానే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇతరుల మీద మీరు పెట్టిన శ్రద్ధ మీ మీద మీకు లేకపోవడమే ఇబ్బందులకి ప్రధాన కారణంగా కాగలదు. ఆర్థిక పురోగతి కోసం కొత్త ప్రయత్నాలు, ప్రయోగాలను, సాహసోపేతమైనటువంటి పనులు, నిర్ణయాలు చేసి మంచి ఫలితాలను పొందుతారు. పక్క వాళ్ళకి ఉచిత సలహాలు ఇచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. అనవసరమైన పనులు మీరు చేయనవసరం లేదు. ఇది తెలుసుకొని మెలగండి. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మంచి ఫలితాలు సంప్రాప్తించే అవకాశం ఉంది. ముమ్మాటికి ప్రయత్నలోపం లేకుండా చక్కగా శ్రమించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.